హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మంగళగిరి నీడమర్రు ఎం నాగేశ్వరరావు గారికి అయితే KC 700 అయితే డెలివరీ చేసాం. అలానే వారికి డెమో కూడా చూపించాం. వారు అసలుకి ఈ పవర్ వీడర్ దేనికోసం కొన్నారు, ఏమేం పంటలు సాగు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. సార్, మీరు ఈ పవర్ వీడర్ కొనుక్కోవడానికి కారణం ఏంటండి? మనం పొలం దుక్కు దున్నుకోవడానికి, ఈ పైర్లు వేసుకోవడానికి, కలుపు మొక్కలు తీపించుకోవడానికి కూలీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినా కానీ మనకి ఈ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయాలు ఎడ్లు ఎన్ని రాజధాని వచ్చిన తర్వాత అన్ని పోయినాయి. కూలీ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం. యంత్రాలతోనే పని చేస్తానికి సిద్ధం అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. యంత్రం కోసం నేను కష్టపడి ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్లు అంటే రాట్ల అవి కూడా వ్యవసాయాలు ఎత్తేసారు ఇక్కడ. అందుకని మా కూలీలకి ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ మోటార్ దాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడి నేను ఇవాళ వచ్చి మీ షాప్ కి వచ్చి నేను కొనుక్కున్నాను. మీరు ఏమేమి పంటలు సాగు చేస్తారండి? పూల తోటలు ఎక్కువ సాగు చేస్తాము. పంట వేసారు? ఇప్పుడు వచ్చేటప్పటికి కాగడమ్మలు వేసాము. కాగడమ్మలు ఇక్కడ వచ్చేటప్పుడు దుక్కిలో మన గోగులు, ఈ మన ఆకుకూరలు, ఇటువంటి సేంద్రియ పద్ధతిలోనే మనం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఈ యంత్రాలను చూసి ఈ టీవీ ఛానల్లో చూస్తున్నటువంటి యూట్యూబ్ లో పరికరాలు చూస్తుంటే నాకు అనుగుణంగా నాకు నచ్చిందని మీ కంపెనీకి వచ్చి నేను ఇది తీసుకోవడానికి సిద్ధపడ్డాను. ఆన్లైన్ లో చూసుకున్నాను. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి? ఇప్పుడు వచ్చేటప్పటికి నేను 3 ఎకరాలు. 3 ఎకరాల్లో కూడా ఈ కాగడమల్లి కొంత వేసాను. మళ్ళీ ఇంకా జాజులు, ఈ మల్లె తోటలు వేస్తాం. కంప్లీట్ గా మీరు పూల మొక్కలే సాగు చేస్తారు. ఇంత ముందు దోసలు, ఇటు మొక్కజొన్న, మినుము ఇవన్నీ వేసారు. ఇప్పుడు ఇటువంటి వ్యవసాయానికి ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఈ చిన్న చిన్న పూల మొక్కలు వేసుకొని కొద్దిగా మనం డెవలప్ అవుదాం అని ఉపయోగంలో. మొత్తం మీకు వ్యవసాయంలో ఎన్ని ఏళ్ళ అనుభవం ఉందండి? దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. 30 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం. ఇంత ముందు కూడా ఇవే పంటలు వేసేవాళ్ళ? ఇంత ముందు పూల తోటలు ఉంటాయి మామూలుగా. గత 30 సంవత్సరాల నుంచి పూల తోటలో కూరగాయ మొక్కలు ఇవే సాగు. ఇవి 365 రోజులు ఉంటదండి పంట. అంటే నెలను బట్టి ఉంటది. 6 నెలలకు, 3 నెలలకి, సంవత్సరంలో ఏ పంట దిగుబడి మార్కెట్ లో ఏ రేట్ వస్తుందో దాన్ని ఆ పంట వేసుకొని సిద్ధపడతాం. ఇది ఎలా ఉందండి మార్కెట్? కాగడమల్లి ఇప్పుడు బాగానే ఉంది. 300, 400 అట్లా అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏదన్నా ఫంక్షన్, ఫెస్టివల్స్ గానీ, పండుగలు గానీ, పెళ్లిళ్ళ సీజన్ లో అయితే డిమాండ్ ఎక్కువ. నార్మల్ గా ఇవి మార్కెటింగ్ ఎలా చేస్తారు మీరు? విజయవాడ మార్కెట్ కి వేస్తారు. విజయవాడ మార్కెట్ కి. ఇప్పుడు మీరు ఈ పవర్ వీడర్ మా వాళ్ళు చూపించారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, నచ్చింది. బాగానే తెగుతుంది. ఇది ఇప్పుడు మీ పర్సన్ ఇది వర్క్ చేశాడు కదా, మీకు ఎలా అనిపించింది అండి? మీరు పని చేశారు కదా? బాగానే ఉందండి, సూపర్. మామూలుగా కూలీలతో అయితే అంటే ఎకరానికి ఎంత టైం పట్టింది? కలుపు తీసుకోవటానికి ఎకరానికి వచ్చి 3 రోజులు, 4 రోజులు పట్టి. 4 రోజులు బట్టి. అదే దీంతో అయితే ఒక రోజులో కంప్లైంట్ చేసుకోవచ్చు. మామూలుగా కూలీలు ఎంత తీసుకుంటున్నారు? కూలీలు వచ్చేసి 200 దాకా తీసుకుంటున్నారు. ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం నుంచి మళ్ళీ 2 నుంచి సాయంత్రం 5 దాకా మళ్ళీ 200. ఎంతమంది కూలీలు పడతారు? 10 మంది రోజుకి. రోజుకి 10 మంది. 10 మంది. అది 3 రోజులు. అంటే 30 మంది కూలీలతో చాలా ఖర్చు అవుతుంది. అదే కలుపు తీపించుకోవాలనుకుంటే మనుషులు వాళ్ళు కూడా దొరకట్లా. ఇన్ టైంలో ట్రాక్టర్లు కూడా బతిమలాడుకోవాల్సి వస్తుంది. సో అయితే మీకు సంవత్సరానికి ఖర్చు అనేది చాలా అవుతుంది. డబల్ ఈ మిషన్ ఖర్చు పెట్టిన దాని మీద డబల్ అవుతుంది. అదే ఈ మిషన్ మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మీరు విన్నారు కదా, నాగేశ్వరరావు గారు దేనికోసం ఈ పవర్ వీడర్ కొనుగోలు చేశారు. మరి ఇంత ముందు అయితే కూలీలు కొరత అనేది ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. అలానే ట్రాక్టర్లు కూడా సమయానికి వచ్చేవి కావంటున్నారు. సో అందుకోసం అని చెప్పి ఈ పవర్ వీడర్ కొన్నారు. ఈ పవర్ వీడర్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు తగిన సమయంలో, అనుకూలమైన సమయంలో వాళ్ళు వర్క్ చేసుకోవడం కుదిరింది. పొద్దున గానీ, సాయంత్రం గానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో అలానే టైం కూడా కలిసి వచ్చింది. కూలీలతో అయితే ఒక ఎకరం 2-3 రోజులు పట్టింది. అదే ఈ పవర్ వీడర్ తో అయితే దాదాపుగా మరి దీని పనితనం చేయగలిగితే ఒక గంటన్నరలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరికన్నా గానీ ఇటువంటి పవర్ వీడర్స్ కావాలంటే మీరు డిస్ప్లే మీద నెంబర్ ఉంటది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి, మేము డెలివరీ చేస్తాం. అలానే ఈఎంఐ పద్ధతిలో కూడా బజాజ్ కార్డు ఉంటే మేము ఈ మిషన్స్ అనేది డెలివరీ చేస్తున్నాం. సో ఎవరన్నా గానీ ఇటువంటి ఫెసిలిటీస్ కూడా ఉపయోగపెట్టుకోవాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.